హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనమైతే జైపూర్ కైట్ ఎక్కువ ఎగిరేస్తాం కదా. చాలామంది అడుగుతారు అనమాట టేపింగ్ ఎట్లా వేయాలి, మళ్ళీ దాని తర్వాత కన్నాలు ఎట్లా వేయాలో. సో మీకు ఈ చూపిద్దామని ఈ వీడియో అయితే తీస్తున్నాను అనమాట. సో చూసుకోవచ్చు, ఇది జైపూర్ కైట్. సో జైపూర్లో ఇది చీల్ కాట్ అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు చీల్ కాట్. దీని సైజ్ వచ్చేసి అద్దీ సైజ్ అనమాట. ఇది అద్దీ కన్నా పెద్దది పౌని. సో ఇది వచ్చేసి అద్దీ కైట్. ఇది మనకు వచ్చేసి 18 రూపీస్ పడింది. సో దీన్ని మనం అయితే ఇప్పుడు టేపింగ్ అయితే చేసుకుందాం. సో మనకేంటంటే ఈ టేప్ అనేది వెరైటీ ఉంటుంది అనమాట. సో ఇది ఎంత అతకబెట్టినా కానీ పతంకి అయితే వన్ సైడ్ అయితే అస్సలు పోదు అనమాట. సో దీన్ని మనం టేపింగ్ అయితే చేద్దాం. సో ఇట్లా ఈజీగా చాలా థిన్గా ఉంటుంది ఇది టేప్. సో ఫస్ట్ అయితే మనం ఇక్కడైతే టేపింగ్ చేసేసుకుందాం. సో దీనికి ఇట్లా పెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ ఇట్లా పెట్టుకొని దీన్ని మనం ఇక్కడ ఇట్లా ఫోల్డ్ చేయాలి. సో మనకి ఏంటి అంటే చిరగకుండా ఉంటుంది. ఇది కొంచెం రాకెట్ లాగా ఉంటుంది అనమాట. కైట్ స్పీడ్గా వెళ్ళిపోతుంది. సో ఇగో ఇట్లా ఇట్లా టేపింగ్ చేసుకోవాలి. ఈ ఎడ్జ్కి ఈ ఎడ్జ్. సో మనమైతే మొత్తం ఇక్కడైతే చేస్తామన్నమాట. సో చూసుకోవచ్చు. మొత్తం అయితే మనం చేసిన తర్వాత అయితే నేను మీకు చూపిస్తాను. టేపింగ్ చేసిన తర్వాత అయితే సో చూసుకోవచ్చు అనమాట. ఇది ఇక్కడ టేపింగ్ చేసినాం, ఇక్కడ టేపింగ్ చేసినాం. సో మనం ఏంటంటే టోటల్ కూడా మనం టేపింగ్ అయితే అయిపోయింది. సో ఇంకా మనం కన్నాలు కూడా వేద్దాం దీనికి. సో నేనైతే కన్నాలు ఇక్కడ నుంచి ఇక్కడికైతే వేస్తాను అనమాట. సో మిడిల్ వేసుకొని మనం అందరం ఏం చేస్తామంటే హైదరాబాద్ పతంగులకి ఇక్కడికి వేసేస్తాం కదా. ఇక్కడికి కాకుండా మనం ఏం చేస్తామంటే ఈ కైట్కి ఇక్కడ నుంచి ఇట్లా మిడిల్ తీసుకొని ఇక్కడికైతే వేస్తాం అనమాట. సో మినిమం దీనికి ఒక 1/2 ఇంచ్ వరకు మనం గుంజుతాం అనమాట. ఇది కొట్టేసుకుందాం. సో ఇక్కడికైతే నేను అందాజతో అయితే వేసేస్తున్నాను అనమాట. నాకు తెలుసు కదా. సో అందాజతో అయితే నేనైతే వేసేస్తున్నా. సో దారం అయితే వెతికిన దారం అయితే లేదు. సో కొత్త దారం కొనాలి. సో అందుకే నేను ఏంటంటే మన దగ్గర ఉన్న మాందితో అయితే వేసేస్తున్నాను అనమాట. సో మెయిన్ ఏంటంటే మనకు దారంతో వేస్తే మస్తు అంటే మస్తు ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు. సో ఈ పతంకి ఏం చేస్తా అంటే మనం మ్యాక్సిమం దీనిలో నుంచి వేస్తారు కదా. నేనైతే అట్లా కాకుండా డైరెక్ట్ ముడి వేస్తాను అనమాట. సో ముడి వేసేద్దాం. సో దాని తర్వాత ఇంకొకటి ఇక్కడ కూడా వేసేద్దాం. వేసేసినాం అనమాట. సో ఇక్కడ నాడ్ ఒక్కటి వేసుకోవాలి. ఇంకా ఇక్కడ నాడ్ అయితే వేసేస్తా. సో నాడ్ అయితే వేసేస్తున్నా అనమాట ఇక్కడికి. సో ఇక్కడికైతే వేసిన నాడ్. సో ఇప్పుడు మనం దీన్ని అయితే ఎగరేద్దాం. సో